హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు బ్రెడ్తో ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. బ్రెడ్ బజ్జీ. ఇది చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొనేదానికన్నా కూడా ఇంట్లో ఇలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. మనకు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్లు కూడా చూద్దాము. ఇప్పుడు ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నేను ఒక 5 బ్రెడ్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలాగా కట్ చేసుకోవచ్చు. స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బ్రెడ్ని అన్నిటినీ కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనకు వీటికి పైన కోటింగ్ కోసం శనగపిండిని మిక్స్ చేసుకుందాం. ఇలా బ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు వాముని వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల పిల్లలకి కడుపులో నొప్పి అది రాకుండా ఫ్రీగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మనం బజ్జీలు వేసుకునేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా ఇలా అంతా కూడా పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకుని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకు పిండి ఫ్లఫీగా వస్తుంది. అప్పుడు బజ్జీలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు ఆయిల్ కూడా హీట్ అయి ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకుని ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ పిండి మిశ్రమంలో డిప్ చేసుకుని అన్ని వైపులా కూడా ఈ పిండిని కోట్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉంటే కనుక మనకు ఈ బ్రెడ్కి ఈ పిండి అంటుకోదు. ఇప్పుడు ఈ బ్రెడ్ని హీట్ అవుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్నీ కూడా ఇలా బజ్జీలను వేసుకుని 2 వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఆయిల్ హీట్గా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకు బజ్జీలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ బజ్జీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనకు ఎన్నైతే కావాలో అన్ని బజ్జీలను వేసుకుని ఇప్పుడు దీనికి ఆనియన్స్ని స్టఫింగ్ చేసుకుందాం. దానికోసం మధ్యలోకి ఇలా బజ్జీని కట్ చేసుకోవాలి. అన్ని బజ్జీలని కూడా చూసారా, లోపల కూడా బజ్జీ మనకు బాగా కుక్ అయ్యింది. అదే హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేస్తే మనకు బజ్జీ లోపల వరకు కుక్ అవ్వదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని బజ్జీలోకి ఆనియన్స్ని స్టఫ్ చేసుకుందాము. ఆనియన్స్ అలాగే కొత్తిమీర, కొద్దిగా కారాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకుని తర్వాత నిమ్మరసాన్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా బజ్జీలు అన్నిటికీ కూడా ఆనియన్స్ని స్టఫింగ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.